ఇండియా ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా 4వ టెస్ట్ మెల్బోర్న్లో జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకి వరుసగా దెబ్బలు తగిలాయి. ఇండియా కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరుస్తూ తక్కువ స్కోర్కే పెవిలియన్కు చేరాడు. రెండో వికెట్కు జైస్వాల్, కేఎల్ రాహుల్ నుంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ భారత్ స్కోరు 51 వద్ద కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. 2 వికెట్లు పడిన తర్వాత కోహ్లీ, జైస్వాల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి మధ్య 102 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాత మ్యాచ్ పరిస్థితిని మార్చే ఘటన జరిగింది. తొలి ఇన్నింగ్స్లో పుంజుకుంటున్న టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్కాట్ బౌలింగ్లో జైస్వాల్ రన్ తీసుకునే ప్రయత్నంలో రన్అట్ అయ్యాడు. బోలాండ్ బంతిని జైస్వాల్ లాంగ్ ఆన్ వైపు ఆడారు. అవతలి చివరన ఉన్న కోహ్లీ పరిగెత్తి మళ్లీ క్రీజ్లోకి వచ్చేశాడు. కానీ అప్పటికే జైస్వాల్ చాలా దూరం వచ్చేశాడు. ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్కు విసిరడంతో జైస్వాల్ రన్అట్ అయ్యాడు. సెంచరీకి దగ్గరగా వెళ్తున్న క్రమంలో జైస్వాల్ అవుట్ కావడం భారత జట్టు భారీ స్కోర్ ప్రయాణానికి అడ్డు తగిలింది. అయితే ఇక్కడ కోహ్లీ బంతిని చూస్తున్నాడు. బాల్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళగానే మళ్లీ వెనక్కి వచ్చాడు. కానీ జైస్వాల్ దాన్ని పట్టించుకోకుండా పరుగు కోసం వచ్చాడు. ఇదంతా కూడా అకస్మాత్తుగా జరిగింది. ఇక జైస్వాల్ రన్అట్ అయిన వెంటనే 43వ ఓవర్ తొలి బంతికి కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. కోహ్లీ మంచి లయలో ఉన్నాడు. కానీ జైస్వాల్ అవుట్ అవగానే కోహ్లీ కూడా లయ తప్పి హాఫ్ స్టంప్ బంతిని ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ పివిలియన్కి చేరారు. వీరి తర్వాత ఆకాష్ దీప్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.